షాక్ అయ్యారా చూడగానే దయ్యం వచ్చిందని? అలా ఏం అనుకోకండి. ఎప్పుడూ రొటీన్ వీడియోలు హాయ్ బాగున్నారా అని మాట్లాడడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా కూడా చేయాలన్నమాట. ఎప్పుడూ పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, హస్బెండ్‌ని చూసుకోవడం ఇదేనా? అప్పుడప్పుడు మనల్ని మనం కూడా పట్టించుకోవాలన్నమాట. లేకపోతే చాలా అంటే చాలా వీక్ అయిపోతాం. చాలా దారుణంగా అయిపోతాం. ఒకప్పటి ఫోటోస్‌కి ఇప్పటి ఫోటోస్‌కి తేడా చూసుకుంటే అయితే నేనైతే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయానన్నమాట. అసలు ఎందుకో తెలీదు. నా మీద నాకు కేరింగ్ అయితే అస్సలు ఉండదు. పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం ఇంకా అక్కడికే చాలా బద్ధకం అనిపిస్తది. పడుకోవడం, లేవడం ఎటైనా వెళ్ళినప్పుడే మనల్ని మనం పట్టించుకోవడం. అదే రోజు పట్టించుకున్నాం అనుకోండి జుట్టైనా సరే, స్కిన్ అయినా సరే ఇంకేమైనా మనం ఇతర విషయాల మీద పట్టించుకున్నాం అనుకోండి మనం హెల్తీగా ఉంటాము, బావుంటామన్నమాట. కాకపోతే పట్టించుకోవాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఎవ్వరికీ ఉండదన్నమాట. ఇంట్లో ఉండే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇంకా ఈరోజు అయితే నేనైతే ఫేస్‌కి ప్యాక్ ఏసుకున్నానన్నమాట. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఫేస్ పైన ట్యాన్ ఉంటే అయితే పూర్తిగా పోతదన్నమాట. ఏం లేదు, కొద్దిగా పసుపు, కొద్దిగా బియ్యం పిండి, ఇంకా పాలు 3 కలిపి అయితే మిక్స్ చేసి ఫేస్‌కి అయితే ప్యాక్ లాగా చేసుకోండి. నీట్‌గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడైతేనే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తదన్నమాట. తర్వాత మనం ఏం సబ్బు వాడతామో దాంతోని ఫేస్ అయితే వాష్ చేసుకుంటే అయిపోతుంది. అసలు చాలా రోజుల నుంచి అనిపిస్తుందిరా పూరి తినాలనేసి. ఇంకా ఈరోజు అయితే సండే అన్నమాట. ఇంకా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు, కానీ పూరీలు ఇంకా చికెన్ అయితే చేశానన్నమాట సండే రోజు ఈవినింగ్. మా ఆయనకు కూడా చాలా రోజుల నుంచి అనిపిస్తుందట, అబ్బా పూరీలు చేయొచ్చు కదనే అనేసి. ఆయన కూడా నాకు తినాలనిపిస్తుంది, ఆయనకు అనిపిస్తుంది. ఇంకా ఇద్దరికి తినాలనిపించినప్పుడు చేసుకోవాలి కదా, అందుకే ఇంకా చేస్తున్నాను అన్నమాట. పూరీలు ఎప్పుడైనా సరే మనం విడిపిండితోనే చేస్తేనే మంచిగా వస్తుంది అన్నట్టు. మీరు ఎప్పుడైనా కూడా పూరీలు పెద్దగా చేయొద్దు, అట్లయితే పొంగయి. అదే చిన్న సైజులో చేసుకున్నారనుకోండి మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇంకా పూరీలు అయితే చేసిన మా వాళ్ళు అయితే అస్సలు చేయనిస్తలేరు నన్ను. నాన్న తంటాలు పడైతే పూరీలు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. పొద్దున అయితే లివర్స్ కర్రీ వండాను. చికెన్ ఇంకా లివర్స్ 2 తీసుకొచ్చాడన్నమాట మా ఆయన. మార్నింగ్ అయితే లివర్స్ వండాను, ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అనేసి ఇప్పుడే వంట అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకలాగైనా అప్పుడప్పుడు అయితే ఇలా కూడా ట్రై చేయాలి. చికెన్ కొంచెం ఉన్నప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈరోజు అయితే 2 టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేశానన్నమాట. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలా కూడా టమాటోస్ వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు కాదు, చికెన్ తక్కువ ఉన్నప్పుడే చేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అన్నమాట. ఇంకా నాకైతే అసలు లివర్స్ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చికెన్లో నాకు ఇష్టమైన పార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి లివర్ ఇంకా కాళ్ళు అన్నమాట. బాగా ఇష్టంగా తింటాను. ఏం తక్కువ అట్లా చెప్తున్నావు అని అనుకోవచ్చు. చెప్పడంలో తప్పేం లేదు కదరా, మనకి ఏమి ఇష్టమో అవి చెప్పడంలో. ఇంకా అప్పుడప్పుడైతే నా కోసం మా ఆయన చికెన్ ఇంకా కాళ్ళు అయితే తీసుకొస్తాడు. కాళ్ళు అయితే ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే నేను పోయట్లేదు, లైట్గానే పోస్తున్నాను. ఎప్పుడైనా సరే సూప్కి అయితే చేస్తాను కాబట్టి ఎక్కువ వాటర్ పోస్తాను, కానీ ఈసారి అయితే ఇంకా ఇప్పటి మందమే కదా వండుతున్నాను, ఇది ఒక్క పూటకే, అందుకే దగ్గరికి అయితే వండుతున్నాను. పూరీలకి సూప్ ఉన్నదనుకోండి నాకెందుకు మంచిగా అనిపించదు. పూరీలు అప్పటికే ఆయిల్ ఉంటాయి, ఇంకా ఆయిల్ గ్రేవీ ఉంటే అస్సలే తినబుద్ధి కాదు. అదే దగ్గరికి వండుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది. పూరీలకు అయినా సరే, చపాతీలకు అయినా సరే. పూరీలు చేసినా, చపాతీలు చేసినా, ఏం చేసినా గిన్నెలు దోమడు అయితే కామన్ అన్నమాట. ఇది ఎప్పుడు ఉండేదే. ఇంకా కర్రీ అయ్యి పూరీలు చేసి పిల్లలకు స్నానాలు పోసి నేను స్నానం చేసి తినే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా పూరీలు అయితే అయిపోయినాయి, ఆ గిన్నెలు అయితే దోపుతున్నాను, కూర పొయ్యి మీద వేస్తున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయే వరకు మినిమం 10:30 అవుతుంది. ఇంకా మా ఆయన వచ్చే వరకు 11:30 అవుతుంది. మేము తినే వరకు 11:30, 12 అవుతుంది. నాకు ఆకలిస్తే తినేస్తాను అబ్బా, తన కోసం ఏం చూడను. ఎందుకంటే ఫీడింగ్ అనేది ఇస్తాను కదా, పాలు అనేవి ఉండాలంటే మంచిగా తినాలి. అందుకనే నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినేస్తాను. ఒకప్పుడైతే మా ఆయన వచ్చేదాకా అస్సలు తినకపోయేదాన్ని, వచ్చిన తర్వాతనే ఇద్దరం కలిసి తినేవాళ్ళము. కాకపోతే ఇప్పుడైతే పాలిస్తున్నాను కాబట్టి మస్తు ఆకలి అవుతుంది. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినేస్తున్నాను. ఇంకా కొద్దిగా చికెన్ దగ్గర పడ్డ తర్వాత అందులో ఉప్పు, కారం, మసాలా, లవంగాలు దంచి వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా దగ్గరకాయ ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో.
వీడియో. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వర్షం అయితే పడుతుందన్నమాట. నైట్ 10:30 అవుతుంది. అసలు చాలా రోజుల తర్వాత వర్షం పడే వరకు అసలు ఎంత చల్లగా ఉందో కదా. అసలు ఈ సంవత్సరం ఎండలు కొట్టినట్టయితే ఏ సంవత్సరం ఎండలు కొట్టలేదు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అందరూ వర్షం కోసం. ఇక మా వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఆడుతున్నారో వర్షంలో. అసలు మస్తు తడుస్తున్నారు. వాళ్ళకంటే చాలా ఇష్టము వర్షంలో. ఎంత గుంజుకపోయినా అస్సలే వస్తలేరు ఇంట్లోకి. ఇంకా కోపం వచ్చి డోర్ అయితే పెట్టేశాను అన్నమాట. మా వాళ్ళు అట్లా ఆడతాళ్ళు. బట్టలన్నీ తడిచినాయిరా. తానం పోసినాక కూడా 2 జతల బట్టలు తడిపిళ్ళు. అవి కూడా ఇప్పినా మళ్ళీ ఉరికొచ్చిళ్ళు అన్నట్టు. ఇంకా వేడిగా పాలైతే పెట్టుకొని తాగుతున్నాను. ఆల్రెడీ అన్నం తినేసాను. మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా ఏం చేస్తాం, పాలు ఉన్నాయి కదా, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే అవైతే వేడి చేసుకొని తాగుతున్నాను. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ ఏమీ వంట చేయలేదు. ఇంకా వంట చేయకపోయేసరికి బాగా ఆకలేస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక మా ఆయననైతే బయట టిఫిన్ అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా టిఫిన్ తీసుకొచ్చాడన్నమాట. టిఫిన్ తింటూ టీ అయితే తాగుతున్నాడు అన్నమాట. వంట చేయకుండానే రెడీ అయిపోయాము. మార్నింగ్ వరకు ఇలా వెళ్ళాలి. ఇంకా తర్వాత అయితే కంటిన్యూషన్ అయితే చేస్తాను. మా మ్యారేజ్ ముందుకి దిగిన ఫస్ట్ ఫోటో అన్నమాట ఇది. ఎలా ఉన్నాం అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అనేది మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మరి ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో. బాయ్.